ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా, మీరు ప్రొఫెషనల్ కెమెరా సంథింగ్ లైక్ మిర్రర్లెస్ కెమెరా ఏదైనా యూస్ చేస్తుంటే దాంట్లో మీరు మీ లెన్స్లో ఎఫ్ స్టాప్ మార్చుకోవచ్చు అనమాట. ఎఫ్ స్టాప్ మినిమం ఏంటంటే కొంచెం 2.8 లేకపోతే సోనీ ZV-10 గురించి చెప్పాను కదా, దాంట్లో కిట్ లెన్స్తో కూడా నడిపించేయచ్చండి. గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ గ్రీన్ స్క్రీన్ వీడియోసే మీరు చేస్తానన్నప్పుడు మీకు మంచి ఎఫ్ స్టాప్ ఉండి, లోవర్ ఎఫ్ స్టాప్ ఉండి ప్రైమ్ లెన్స్లు అవసరం లేదు. కాబట్టి మీరు కిట్ లెన్స్తో నడిపించవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని చేసేవాళ్ళు, అలాగే టీచింగ్ ట్యూటోరియల్స్ బోర్డు మీద పెడతారు కదా, సో మీకు లో ఎఫ్ స్టాప్ అవసరం లేదు అక్కడ. చాలామంది నాకు కామెంట్స్లో అడిగేవాళ్ళు ఏంటంటే, సార్ నేను ఇక్కడ వస్తున్నప్పుడు నా బోర్డు వెనకాల బ్లర్ అయిపోతుంది సార్, 2 స్టెప్స్ ముందులేసి చెప్తారు కదా. సో అప్పుడు ఏమైపోయింది, ఐ డిటెక్షన్ కానీ ఫేస్ డిటెక్షన్ కానీ తీసుకొని వెనకాల బోర్డు మీద ఆయన చెప్పేది కనపడదు అనమాట. సో దానికి రీజన్ ఏంటంటే ఎఫ్ స్టాప్ అనేది మనకి రేంజ్ పెంచాలి. చిన్న ఎఫ్ స్టాప్ అంటే 1.4 వస్తే మనకి ఈ ఏదైతే ఈ ఫోకస్ రేంజ్ చాలా నేరో అయిపోతుంది అనమాట. అది 2.8 అయితే కొంచెం పెరుగుతుంది, 3.5 3.8 ఇంకొంచెం పెరుగుతుంది, 4 6 అలాగే వచ్చేసరికి ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఫోకస్ బ్యాక్ వరకు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బ్యాక్ ఉన్నది కూడా మీకు కనపడుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ నీడ్కి తగ్గట్టు మీరు డిసైడ్ అవ్వాలి.